ఇంకా మీరు మూవీస్‌లలో ఛాన్సెస్ ఏమైనా చేస్తారా మరి? చేస్తా. ఛాన్స్ రావాలి గదా! ఛాన్స్ ఎప్పుడైనా ట్రై చేసారా? ట్రై చేయలేదు. ట్రై ఎందుకు జేయాలి? అంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు ఫోక్ సాంగ్స్ చూసి నార్మల్‌గా వచ్చేసుంటారులే అని అనుకుంటారు. బట్ దాని వెనక చాలా స్ట్రగుల్ పడ్డాం. అవును. నేను కృష్ణానగర్‌కి రావడం గాని, ఆడిషన్స్‌కి నించోవడం గాని, ఆడిషన్స్‌లో ఫోటోస్ ఇవ్వడం, ఫోటోస్ వెనకాల నంబర్‌లు రాసి ఇవ్వడం, వాళ్ళు మళ్ళీ మాకు కాల్ బ్యాక్ చేయకపోవడం, టీ షాప్‌లో పని చేయడం, హాస్పిటల్‌లో పని చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత ఇన్ని స్ట్రగుల్స్ చేసిన తర్వాత స్కూల్‌లో డాన్స్ టీచర్‌గా పని చేయడం. సో, ఇన్ని స్ట్రగుల్స్ అయిన తర్వాత ఏదో నా లక్ బావుండో టిక్‌టాక్‌లో అట్లా చేయడం వల్ల సో అండ్ సో జాను లిరియా అక్క వల్ల నేను యూట్యూబ్‌కొచ్చి యూట్యూబ్ తర్వాత రెగ్యులర్‌గా హిట్ సాంగ్స్ పడ్డాయి. ఇన్ని హిట్ సాంగ్స్ పడ్డాయి. అండ్ మనం మూవీ పరంగా చూసుకుంటే పెద్ద పెద్ద హీరోల గురించే మాట్లాడుకుందాం. ఒక్కొక్క సాంగ్ అట్‌లీస్ట్ 10 మిలియన్స్ కూడా ఉండవు. సమంత మేడంగా అంటే పేర్లుగా అని కాదు జనరల్‌గా. ఓకే. సో, ఆ సాంగ్స్‌లో దమ్ముందా లేదా లేకపోతే ఏంటి అని పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్స్‌వే సాంగ్స్ 10 మిలియన్స్ కూడా ఉండవు ఒక్కొక్క సాంగ్. పెద్ద పెద్ద హిట్ సాంగ్స్ వదిలేయండి. వాళ్ళు యాక్ట్ చేసిన సాంగ్సే 10 మిలియన్స్ కూడా ఉండవు. అలాంటిది మన ఫోక్ సాంగ్స్‌లో 150 మిలియన్ నిండు పున్నం వేళ, రంగు సీతమ్మ 100 మిలియన్స్. సో మొత్తం నా ఓవరాల్ నా కౌంటే ఉంటాయి. ఒక 500 మిలియన్స్ మీద ఉంటాయి అవును. నా సాంగ్స్. సో అంత అంత ప్రాధాన్యత తీసుకొచ్చింది ఫోక్ సాంగ్స్‌కి. సో ఇప్పుడు ఎందుకు ట్రై చేయాలి? అంటే నేను సినిమా వాళ్ళని కించపరచట్లేదు. బట్ వాళ్ళు మనల్ని ఎందుకు తీసుకోవద్దు? ఎందుకు తీసుకోకూడదు? ఒకవేళ తీసుకున్నా తీసుకోకపోయినా మనకేం తక్కువ? మంచి పేరు సంపాదించినాం. అవును. మనల్ని ఎలా గుర్తుపట్టి వాళ్ళని ఎలా గుర్తుపట్టి సెల్ఫీ దిగుతున్నారో, మనల్ని కూడా రోడ్ మీద వెళ్తే మనల్ని కూడా అలాగే గుర్తుపట్టి సెల్ఫీ దిగుతున్నారు. అవును. సో డిఫరెన్స్ లేదు కదా! సో ఏదైతే ఉంది సెలబ్రిటీ అని ఒక పేరైతే వచ్చింది. సో డెఫినెట్‌లీ సినిమాలో ఛాన్స్ వస్తే డెఫినెట్‌గా చేస్తాము. ఎందుకు చేయను చెప్పండి? ఇప్పుడు ఒక సినిమాలో ఒక ఫోక్ సాంగ్ లేనిది సినిమా రావట్లేదు ఇవాళ రేపు. అవును. ఎక్కడొస్తుంది చెప్పు? ఎక్కడ రావట్లేదు. ఇక్కడ రావు. ప్రతి సినిమాలో ఒక ఫోక్ సాంగ్ కంపల్సరీ ఉండాలి. దానికి మంగళక్క సింగర్ ఉండాలి. సో అట్లా మంగళక్క గాని, జాన్ లిరియా గాని ఇట్లాంటి వాళ్ళు ఫోక్‌ని చాలా రిప్రజెంట్ చేస్తున్నారు. సో రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మన ఫోక్ ఇక్కడి వరకు వచ్చింది. సో డెఫినిట్‌గా సినిమా వాళ్ళు మేబీ ఫోక్ చూస్తున్నారో చూడట్లేదో తెలీదు గానీ డెఫినిట్‌గా చూస్తే అవకాశాలు ఇవ్వండి ఫోక్ వాళ్ళకి. చూడండి, ట్రై చేయండి. ఫోక్ వాళ్ళని తీసి పడేయకండి అని అంటా నేను. బట్ తీసి పడేయాల్సినంత అవసరం కూడా లేదు. మనకి చాలా మంచి పేరుంది. ఫోక్‌కి చాలా మంచి పేరుంది. ఫోక్‌ని జనాలు చాలా బాగా ఆదరిస్తున్నారు. అండ్ ఫోక్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. ఫోక్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళ సినిమాలో ఆఫర్‌లు రావట్లేదు అది ఇది అని అస్సలు బాధపడకండి. మనం ఉన్న దాంతో హ్యాపీగా ఉండాలి. డెఫినిట్‌గా వస్తే మాత్రం చాలా హ్యాపీ. ఓకే. సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం చాలా హ్యాపీ. ఎవరు వద్దనుకోరు చెప్పు? మీరు అవును. వద్దనుకుంటారా సినిమాలో లేదు. ఆఫర్ వస్తే? నేను వద్దనుకుంటానా? ఆల్ వి నీడ్ వన్ ఛాన్స్ అంతే. ఆ ఛాన్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. బట్ ఇది కూడా హ్యాపీగానే ఉంది. ఓకే. యాహ్!